హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని ప్రాపర్టీ బైండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ప్రాపర్టీ బైండింగ్ అనేది ఏంటి అంటే డేటా బైండింగ్స్‌లో వన్ ఆఫ్ ది టైపు. సో, డేటా బైండింగ్ అంటే ఏంటి? డేటాని టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో సింక్రనైజ్ చేయడం కానీ, లేకపోతే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఉన్న డేటాని టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో సింక్రనైజ్ చేయడం కానీ. అంటే ఒక చోట అప్డేట్ అవుతే ఇంకో చోట అప్డేట్ చేయడం సింక్రనైజేషన్ అంటే. సో, ఇక్కడ ఈ వన్ వే డేటా బైండింగ్‌లో ఈ ప్రాపర్టీ బైండింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో జరుగుతుంది అనంటే టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే సేమ్ అదే హెచ్‌టీఎంఎల్‌లో కూడా మోడిఫై అవ్వాలి అని అనుకుంటే ఈ వన్ ఆఫ్ ది డేటా బైండింగ్ ప్రాపర్టీ బైండింగ్. సో, ప్రాపర్టీ బైండింగ్‌కి సింటాక్స్ ఏంటి అనంటే ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాంట్లో ఈ ప్రాపర్టీ నేమ్ ఇవ్వాలి. అసలు ప్రాపర్టీ అంటే ఏంటి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఉంది కదా! ఆ డాక్యుమెంట్‌లో ప్రతి ట్యాగ్‌కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. కొన్ని అట్రిబ్యూట్స్ అన్నిటికి కామన్‌గా ఉంటాయి. సపోజ్ క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్, ఐడీ అనేది ఒక అట్రిబ్యూట్. ఇవి అన్నిటికి కామన్‌గా ఉంటాయి. కొన్ని అట్రిబ్యూట్స్ కొన్ని ట్యాగ్స్‌కే ఉంటాయి. సపోజ్ ఇన్‌పుట్ ట్యాగ్‌కి మాత్రమే టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్ ఇమేజ్ ట్యాగ్‌గా ఉంటుంది. మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో వాటినేమో అట్రిబ్యూట్స్ అని అంటాం. బ్రౌజరు ఎప్పుడైతే డిస్‌ప్లే చేసేటప్పుడు డామ్ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేస్తుందో అక్కడ ఇక్కడున్న అట్రిబ్యూట్స్ అన్నిటిని ఇక్కడ ప్రాపర్టీస్ అని అంటాం. ఎందుకనంటే డామ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి. సో, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అవుతాయి. ఐడీ కానీ, క్లాస్ కానీ అండ్ ఎస్ఆర్‌సీ అనే ఇలాంటివన్నీ డామ్ ట్రీలో చూసుకున్నట్టయితే వాటిని ప్రాపర్టీస్ అంటారు. అక్కడ ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ మనం డైనమిక్‌గా టైప్‌స్క్రిప్ట్‌లో చేంజెస్ జరిగిన ప్రతిసారి మన హెచ్‌టీఎంఎల్‌లో చేంజెస్ అనేవి రావాలి అనంటే డైరెక్ట్‌గా మనం యూజ్ చేస్తే రాదు. అందుకే ఈ ప్రాపర్టీ బైండింగ్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంది కదా! ఇదేంటి అనంటే ఈ కాంపోనెంట్‌కి సంబంధించిన హెచ్‌టీఎంఎల్. సో, రూట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి యాప్ కాంపోనెంట్ అంటారు. దీంట్లో నేను ఒక ఇన్‌పుట్ టైపు టెక్స్ట్‌ని తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటున్నా. సబ్మిట్ అనే టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఈ బటను డిజేబుల్ అవ్వాలా? ఎనేబుల్ అవ్వాలా? అనేది టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక వేరియబుల్ ఉంటుంది. సో, క్లాస్‌లో వేరియబుల్స్‌ని ప్రాపర్టీస్ అని అంటారు. సో, ఈ ప్రాపర్టీ వాల్యూస్‌ని బట్టి ఇక్కడ డిసైడ్ అవ్వాలి అని అనుకుంటే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నా. ఈజ్ డిజేబుల్డ్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నా. సో, ఇది బూలియన్ టైప్ కింద తీసుకుంటున్నా. సో, దీని వాల్యూ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే ట్రూ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేంటి అనంటే, ఈ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఏజ్ డిసేబుల్డ్ అనే వేరియబుల్‌లో ట్రూ అని పెట్టాను. సో, ఇక్కడ మనం ఈజ్ డిసేబుల్డ్ వాల్యూ ట్రూ ఉంటే ఇది డిజేబుల్ అవ్వాలి. లేకపోతే ఈ బటను ఎనేబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ బటన్ అనే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి డిజేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. దీనికి డైరెక్ట్‌గా మనం ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేశాను కదా! లాస్ట్ వీడియోలో. ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది యూజ్ చేస్తే మనకి వర్క్ అవ్వదు. ఎందుకనంటే ఈ డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ ట్రూ అనే వాల్యూ కానీ, ఫాల్స్ అనే వాల్యూని కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఆ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న ఈజ్ డిజేబుల్డ్ ఇక్కడ మనం బానే ఇచ్చాం ట్రూ అని. కానీ ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఏం చేస్తుందనంటే దీన్ని ఒక టెక్స్ట్ కింద రిటర్న్ చేస్తుంది. అంటే ఒక స్ట్రింగ్ టైప్ రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఈ డిజేబుల్డ్ వాల్యూ అక్కడ ట్రూ ఉన్నప్పటికీ మనకిక్కడ ఏమవుతుంది అనంటే సో, ఇక్కడ నేను ఫాల్స్ తీసుకుంటున్నా. అయినా మనకి ఆ బటన్ అనేది డిజేబుల్డ్ అయింది. ఎందుకు అనంటే, మనం ఇక్కడ ఏమి యూజ్ చేసినా స్ట్రింగ్ ఇంటర్పోలేషను అది ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది. ఒక టెక్స్ట్‌ని రిటర్న్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ ట్రూ కానీ, ఫాల్స్ కానీ కావాలి. సో, ఇక్కడ మనకి ఏదన్నా ఒక స్ట్రింగ్ వస్తుంది అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే సమ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ట్రూ అని యాంగులర్ అస్యూమ్ చేసుకుంటుంది.
కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే అక్కడ ఈజ్ డిజేబుల్డ్ వేరియబుల్‌లో ట్రూ ఉంటే ఇక్కడ డిజేబుల్డ్ ట్రూ అవ్వాలి. అక్కడ ఫాల్స్ ఉంటే ఇక్కడ డిజేబుల్డ్ ఫాల్స్ ఉండాలి. అలా కావాలి అనంటే ఈ ప్రాపర్టీ బైండింగ్‌ని యూజ్ చేయాలి. ప్రాపర్టీ బైండింగ్ సింటాక్స్ ఏంటి అనంటే ప్రాపర్టీకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఇక్కడ దేని నుంచి మనకి ఇది అప్‌డేట్ అవ్వాలో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ నేను ఈజ్ డిజేబుల్డ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే ఈ బటన్ అనేది ఎనేబుల్ అయింది. ఎందుకు? అక్కడ నేను ఈజ్ డిజేబుల్డ్ అనే ప్రాపర్టీని ఫాల్స్ తీసుకున్నా. సో, ఇప్పుడు నేను ట్రూ తీసుకుంటుంటే దాని మీనింగ్ ఏంటి? డిజేబుల్ అవ్వాలి అని చెప్పి. కాబట్టి ఇప్పుడేమవుతుంది? ఈ బటన్ అనేది డిజేబుల్ అయిపోయింది. ఎందుకు? మనం ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఈజ్ డిసేబుల్డ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ పెట్టాము. కాబట్టి ఇక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో సేమ్ అదే వేరియబుల్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ట్రూ కానీ, ఫాల్స్ కానీ బూలియన్ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ ఈ డిజేబుల్డ్ అనే ప్రాపర్టీ వాల్యూ దీని నుంచి తీసుకుంటుంది అని. సో, అక్కడ ఈజ్ డిజేబుల్ ట్రూ ఉంటే డిజేబుల్ చేయమని. కాబట్టి డిజేబుల్ అయిపోతుంది ఆ బటను. అక్కడ ఈజ్ డిజేబుల్డ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ అని ఉంటే అంటే అది డిజేబుల్ అవ్వకూడదు అని. సో, అప్పుడేంటి అది ఎనేబుల్ అవుతుంది ఈ బటన్. సో, మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏ ప్రాపర్టీస్‌కైనా బూలియన్ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయడం కుదరదు. ఎందుకంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ నేను మొబైల్ అని ఇంకొకటి తీసుకుంటున్నా. ఇందులో నేను హిడెన్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఈ హిడెన్ అనే అట్రిబ్యూట్ ఏంటి అనంటే ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ కనిపించాలా వద్దా అని. సో, ఇక్కడ నేను హిడెన్ వాల్యూ తీసుకున్నాను కాబట్టి సో, హిడెన్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి, దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మనం ట్రూ కానీ, ఫాల్స్ కానీ ఇవ్వకుండా జస్ట్ ఆ ప్రాపర్టీ గాని, అట్రిబ్యూట్ గాని ఇక్కడ అలా ఇస్తే దాని మీనింగ్ ఏంటి అది ట్రూ కింద తీసుకుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ట్రూ అని ఇచ్చినా ఓకే. అండ్ ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చినా ఓకే. కానీ మన రిక్వైర్మెంట్ డైరెక్ట్‌గా ట్రూ, ఫాల్సు ఇక్కడ ఏం ట్రీట్ చేస్తుందంటే, ఈ ట్రూ, ఫాల్స్‌ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. కానీ మనకి ఇది స్ట్రింగ్ కాకుండా ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ అయ్యేది కావాలి అనంటే, ఇక్కడ కూడా మనం ఈ ప్రాపర్టీ బైండింగ్‌ని యూజ్ చేయాలి. అంటే హిడెన్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో, దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో పెట్టాలి. ఇది హిడెన్ అవ్వాలా లేనా అనేది టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మనం డిసైడ్ చేసుకొని చెప్పాలి. సో, మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం రాసుకోవాలి. సో, ఇక్కడ నేను ఈజ్ హిడెన్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఈ హిడెన్ అనే అట్రిబ్యూట్‌కి ఈజ్ హిడెన్ అనే వేరియబుల్‌ని బైండ్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను ఈజ్ డిజేబుల్డ్ ఇందాక ఇచ్చాను కదా! ఆ వేరియబుల్‌ని రిమూవ్ చేసేసాను. అందుకే ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మనకేమైంది? ఆ మొబైల్ నంబర్ అనే ఒక ఫీల్డ్ అనేది కనిపించింది. ఎందుకు? ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో ఈజ్ హిడెన్ అనేది ఫాల్స్ పెట్టా. అంటే హిడెన్ వాల్యూ కాకూడదు అని చెప్పి చెప్తున్నా. హిడెన్ అంటే ఏంటి అనంటే మనకి డామ్ ట్రీలో అది కనిపించదు. అంటే బ్రౌజర్‌లో అది మనకి కనిపించదు. దేనికి? ఇక్కడ మనం ఎక్కడైతే ఈ హిడెన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్, ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. సో, ఇక్కడ ఈజ్ హిడెన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇది హైడ్ అవ్వకూడదు. అది కనిపించాలి అని. ఒకవేళ మనకి ట్రూ కావాలి అనంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈజ్ హిడెన్ అనే వేరియబుల్‌ని ట్రూ పెట్టాము. ఇప్పుడు మనకేమైంది? మొబైల్ నంబర్ అనే ఎలిమెంట్ అనేది కనిపించట్లేదు. సో, ఇది మనం
నార్మల్‌గా స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. ఎందుకనంటే ఇక్కడ హిడెన్ అనేది బూలియన్ వాల్యూస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఏమిస్తుంది? ఎప్పుడు ఒక టెక్స్ట్ టైప్‌ని ఇస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు ట్రూ కిందే అయిపోతుంది. మనకి ట్రూ, ఫాల్స్ కింద కాదు రిటర్న్ చేసేది. ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఓన్లీ స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుందనంటే ఏదో ఒక సమ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాని మీనింగ్ ఏంటి? సమ్ మామూలుగా బూలియన్ వాల్యూస్‌ని ఎక్స్‌పెక్ట్ చేసేది ఏదో ఒక కంటెంట్ ఉంటే ట్రూ కింద ట్రీట్ చేసేస్తుంది. కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ ఉన్న అది కంటెంటే కాబట్టి ట్రూ కింద ట్రీట్ చేసేస్తుంది. మనకు అలా కాకుండా జస్ట్ బూలియన్ వేరియబుల్ వాల్యూయే ఇక్కడ మనం యూజ్ చేయాలి అనంటే అప్పుడు ఈ ప్రాపర్టీ బైండింగ్‌ని యూజ్ చేయాలి. సో, ఈ ప్రాపర్టీ బైండింగ్‌ని మనం ఎలా అంటే ఏ ట్యాగ్‌లోనైనా ఏ ప్రాపర్టీకైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్ ఉంది కదా! ఇది ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్. ఇక్కడ మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయొచ్చు. ప్రాపర్టీ బైండింగ్ 2 యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్ వాల్యూ మనం టైప్ స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ వాల్యూని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో 3.png అని ఇస్తున్నాం. సో ఇక్కడ నేను పాత్‌నిచ్చాను. ఈ పాత్ అనేది సో ఇప్పుడు ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ అనేది తీసేస్తున్నా. సో కరెక్ట్‌గా పాత్ అనేది ఇవ్వలేదు. అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయింది. ఇక్కడ నేను స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేశాను. ఈ ప్లేస్‌లో మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కాకుండా ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఆ ప్రాపర్టీ నేమ్ పెట్టి ఇక్కడ మనం డైరెక్ట్‌గా వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో దాన్నిచ్చినా వర్క్ అవుతుంది. సో ఇది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ మనం ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయొచ్చు. 2 విధాలుగా కూడా వర్క్ అవుతుంది. కానీ ఏదైతే ఒక హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్ బూలియన్ వాల్యూస్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందో ఇప్పుడు చెప్పాను కదా! హిడెన్, డిజేబుల్డ్ ఇలాంటి వాటికి మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. అప్పుడు మనకి ఈ ప్రాపర్టీ బైండింగ్ అనే కాన్సెప్ట్ మెయిన్‌గా యూజ్ అవుతుంది. జనరల్‌గా ఇది ఎందుకనంటే సపోజ్ మనకొక ఫార్మ్ ఉంది. ఆ ఫార్మ్‌లో యూజరు కంప్లీట్‌గా డేటా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఫార్మ్‌లో సబ్మిట్ బటన్ ఎనేబుల్ చేయాలి అని అనుకుంటే, ఇనీషియల్‌గా మనం ఏం చేయొచ్చు? ఎనేబుల్డ్ అనే బటన్‌ని డిజేబుల్డ్ అనే బటన్‌ని ట్రూ చేస్తాం. ఎప్పుడైతే యూజరు ఫార్మ్‌లో అంత డేటాని కరెక్ట్‌గా ఎంటర్ చేస్తారో, అప్పుడు మనం ఈ టైప్ స్క్రిప్ట్‌లో ఈజ్ డిజేబుల్డ్ అనే వాల్యూని ఫాల్స్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఫార్మ్‌లో బటన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో, ఇలా మనం ప్రాపర్టీ బైండింగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.